శాపం తగులుతుందా అని అడుగుతారు. ఖచ్చితంగా తగులుతుంది. అనవసరంగా మనం ఇంకొకరి జోలికి వెళ్ళి వాళ్ళని బాధ పెడితే, వాళ్ళు రగిలిపోయిన హృదయంతో గనక మాట అంటే అదే శాపమైపోతుంది. వంశాలు వంశాలు నాశనమైపోతాయి. అలా నాశనం అయిపోతాయి అనడానికి ఈ రోజు జరిగిన సంఘటనే ఉదాహరణ. అంటే దాదాపుగా 56 సంవత్సరాల క్రితం నవంబర్ 7, 1966 జరిగింది. శంకరాచార్య కరపత్రి స్వామివారు, ఆయనంటే అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారికి కూడా చాలా అభిమానం. ఆవిడ ఎన్నికల్లో గెలవటం కోసం కరపత్రి స్వామివారి దగ్గరికి వచ్చి తను ఎన్నికలలో గెలిస్తే గోవధని నేను నిర్మూలిస్తానని చెప్పి మాట ఇచ్చింది. సరే నువ్వు ఖచ్చితంగా అలాగే చెయ్యాలని చెప్పి కరపత్రి స్వామివారు అనగా, సరే నేను అలాగే చేస్తానని చెప్పి మాట ఇచ్చి ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆ విషయమే మర్చిపోయి దాని గురించే ప్రస్తావన తేకుండా రేపు మాపు అంటూ వాయిదా వేస్తుంటే నవంబర్ 7, 1966 సంవత్సరంలో ఢిల్లీలో 1,00,000 మందితో